ఫ్రెండ్స్ మీలో ఎవరైతే హాలీలాండ్ లార్క్ M2 మైక్ వాడాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలో నేను డిఫరెంట్ స్టేజెస్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నార్మల్‌గా ఈ హాలీలాండ్ మైక్‌తోనే రికార్డ్ అయితే చేస్తున్నాననమాట. అది కూడా క్లోజ్డ్ రూమ్‌లో ఏ డిస్టర్బెన్సు లేకుండా. ఈ వాయిస్ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ నేను ఏంటి అంటే ట్రాఫిక్‌లో ఎళ్ళేటప్పుడు ఎలా ఉంది? అలాగే అవుట్‌డోర్‌లో ఎళ్ళినప్పుడు వాయిస్ ఎలా ఉందో నేను ఈ మైక్ గురించి అయితే కంప్లీట్‌గా అయితే మీకైతే చెప్తాను. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే హాలీలాండ్‌లో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా అయితే యూజ్ అవుద్దనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడుద్దని నేనైతే అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఔట్ సైడ్ అయితే ఉన్నాననమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న హాలీలాండ్ లార్క్ M2 మైక్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో మీరైతే ఒకసారి అయితే చూడండి. నేను అవుట్‌డోర్‌లోనే ఉన్నాను. మీకు డిస్టర్బెన్సెస్ ఏమన్నా వినిపిస్తున్నాయో లేదో కూడా అయితే చెప్పండి. ప్రీవియస్ వాయిస్‌తో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్రాఫిక్‌లో అయితే ఉన్నాను. ఈ మైక్ యొక్క సౌండ్ ఎలాగా వస్తుందో మీరైతే ఒకసారి చూడండి. నేను కొంచెం ఫాస్ట్‌గానే వెళ్తున్నాను. అయినా కూడా ఈ మైక్ యొక్క క్లారిటీ అనేది మీరైతే చెప్పండి. లాస్ట్ వీడియోస్‌లో రూమ్‌లో ఎలా చేయాలి, అలాగే అవుట్‌డోర్‌లో కూడా అయితే నేను చూపించాను. మీరు కంప్లీట్‌గా అయితే చూసి రివ్యూ ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్ 3 వాయిస్‌లు చూసారు గదా! ఈ 3 వాయిస్‌ల్లో మీకు ఏది క్లారిటీగా అనిపిస్తే మీరు అందులో రికార్డ్ అయితే చేసుకోవడానికైతే ట్రై చేయండి. నాకైతే క్లోజ్డ్ రూమ్‌లోనే కొంచెం వాయిస్ అనేది బాగా క్లారిటీగా వస్తుంది అని జెప్పేసి నాకైతే అనిపిచ్చింది. ఎవరైతే ఈ హాలీలాండ్ లార్క్ M2 కొనుక్కోవాలి అనుకుంటున్నారో కొంచెం బడ్జెట్ ఎక్కువైనా గూడా మంచి వాయిస్ కోసం ఈ మైక్‌నైతే కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. ఇది చాలామంది వాడుతున్న మైక్ అనమాట. చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది. మీలో ఎవరైనా కొనుక్కోవాలంటే ఈ మైక్‌ని ఖచ్చితంగా కొనుక్కొని మీ ఫ్రెండ్స్‌కి అలాగే షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోని.